హాయ్ ఫ్రెండ్స్, చిన్న సలహా. ఏం లేదు, ఇప్పుడు అందరినీ నమ్మాల్సి వస్తుంది ఈ జనరేషన్లో. నమ్మండి కొంతమందిని, అందరినీ నమ్మాలని ఏం లేదు. హాయ్ ఫ్రెండ్స్, చిన్న సలహా. ఏం లేదు, నేను నమ్మి మోసపోయా. మీ గురించి చెప్పాలంటే అందుకే చెప్తున్నా. అందరినీ నమ్మాలని లేదు, అందరినీ నమ్మొద్దనని లేదు. మనం నమ్మాలా. మనం ఎంతగానో నమ్మాలో అంత మాత్రమే నమ్మాలి. నమ్మి మొత్తం నమ్మినాక మోసపోయి బాధపడద్దు. మీకు నమ్మకం ఎంత ఉంది వాళ్ళ మీద ఫస్ట్ అది తెలుసుకోండి. తెలుసుకున్నాక వాళ్ళ గురించి ఏంది, వాళ్ళది ఏంది తెలుసుకోండి. అంతేగాని తొందరపడి మోసపోయి తర్వాత బాధపడి అవన్నీ చేసుకోకండి. ఇది నా అనుభవంలో చాలా జరిగినాయి. అంతే. అందుకే మీ గురించి పంచుకుందామని చెప్తున్నా. అంతే. నేను కొత్తగా యూట్యూబ్ చేస్తున్నా, అందుకే సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఏమనుకోకండి. తప్పు ఏదైనా ఉంటే క్షమించండి. మనిషిని మాత్రం ఖచ్చితంగా నమ్మాలంటే వాళ్ళ గురించి తెలుసుకోండి. ఎవరిని వాడతాలని నమ్మకండి, నమ్మి మోసపోకండి. నేను వాళ్ళని కంపెనీ చేస్తలేను. అది ఎవరి ప్రయత్నమైన ఉంటుంది, కానీ చూసి జాగ్రత్తగా ఉండండి. అంతే. అలా కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. ఈ కాలంలో మనిషే 2 రకాలు, ఒకడు మంచి, ఒకడు చెడు. అది మీరు తెలుసుకోండి, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు. అది తెలుసుకున్నారంటే మీ లైఫ్ మీరే చేంజ్ చేసుకున్నట్టు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.